ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇక్కడ స్థాపించడం అంటే ఇక్కడ ఆవిష్కరించడం మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇందు గలడందు లేడని సందేహమోలది ఎన్టీఆర్ ఎందింది వెతికిన అందందే కలడు. నందమూరి తారక రామారావు గారు రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దక్షిణ భారతదేశంలో కాకుండా చాలా మంది జనరేషన్ మర్చిపోయింది ఏంటంటే ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్. ఆయన బ్రతుకుంటే ప్రధానమంత్రి అయ్యేవాడు. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను నేను. అయినప్పటికీ కూడా ఆ ఉద్యమం వేరు, ఎన్టీఆర్ గారి విగ్రహం వేరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అందరం కలిసి ఉండాలని ఆనాడు ఒప్పందం జరిగింది. కాబట్టి ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టొచ్చు. పెట్టిన ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన మహనీయుడు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తిరిగి అన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలనుకున్నాడు. మహిళలకు కూడా ప్రత్యేకించి పెద్ద పీట వేశాడు. బీసీలని వెలులు పైకి తీసుకొచ్చి పదవులు ఇచ్చాడు. అదే విధంగా ఆయన సహనశీలి. సినిమా రంగానికి మాత్రమే కాదు, రాజకీయ రంగానికి మాత్రమే కాదు, ప్రజారంగానికి కూడా గొప్ప నాయకుడు. హైదరాబాద్ అమీర్పేట లాంటి మంచి చౌరస్తాలు, త్రిరస్తా, ఇంత గొప్ప త్రిరస్తాలో విగ్రహం పెట్టామంటే మాత్రం చాలా చరిత్రే. అంటే ఇక్కడ ట్రాఫిక్ జోన్ ఏరియా కదా, ఇది ఫుల్ ట్రాఫిక్ ఉండే జనసంద్రం ఉండేటువంటి ఏరియా. ఈ ఏరియాలో విగ్రహాన్ని స్థాపించడం అంటే మళ్ళీ ట్రాఫిక్ కష్టాలు కొని తెచ్చుకోవడమే అంటున్నారు జనాలు. ఇప్పుడు విగ్రహం ఏర్పాటు కాబట్టి ఇప్పుడు జనం వచ్చారు. విగ్రహం ఏర్పాటు అయిన తర్వాత ఇంకా జనం ఎందుకు వస్తారు? రోజు ఇక్కడికి విగ్రహం మాత్రమే ఉంటుంది. ట్రాఫిక్ కోసం పక్కన రావటాలు వెళ్ళటాలు జరుగుతాయి. ట్రాఫిక్ అంతరాయం ఏమి ఉండదు. ఇప్పుడు చూడు జనం బాగుతారు కదా, ఇప్పుడు ఉంటుంది అంతరాయం, రేపు ఉండదు. అంటే ట్రాఫిక్ అంతరాయం అది అబద్ధం అని ఎవరు అనలేదు, నువ్వు అంటున్నావు. లేదు, ఇలాంటి మాటలు జనాల నుంచి టాక్ వస్తుంది సార్, దాని నుంచి మీ అభిప్రాయం ఏంటంటే? ఇక్కడ ఏంటంటే అనాలి అంటే అనొచ్చు, కొంతమంది తెలంగాణ ఆంధ్ర అని కూడా అనొచ్చు. అది ట్రాఫిక్ ఏమంతరే, ప్లేస్ ఎంత, అక్కడ పెట్టిన ప్లేస్ ఎంత, అదే అది ట్రాఫిక్ ఎందుకు అంతరం ఏం కలుగుతున్నావు? ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ దిమ్మె కడితే ఎంత ప్లేస్ పోతే అంత ప్లేస్ పోయింది. అదేం లేదు. మళ్ళీ చెప్తాను, నేను తెలంగాణ, బట్ ఎన్టీ రామారావు మహనీయుడు. ఏం దానికి మంచి సెంటర్ లో పెట్టారు, అమీర్పేట సెంటర్. ఎన్టీఆర్ గారి సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టము? బొబ్బిలి పులి. తర్వాత ఎందుకు ఇష్టం మీకు ఆ సినిమా అంటే? తిరుగుబాటు ఉంది దాంట్లో. దాసన్న దర్శకుడు తిరుగుబాటు ఉంది. సర్దార్ పాపరాయుడు స్వాతంత్రం తర్వాత జరిగిన మోసాలని బయట పెట్టే విషయం ఉంది. అడవి రాముడు ఊహించని విధంగా అడవుల్లోకి వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ తో తీసి కొత్త పుంతలు చేసి ఉంది. ఎన్టీ రామారావు గారు బేసికల్ గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ని. తెలుగు ఇంటి ఆడపడుచులకు, చిన్నారి చిట్టి పాపలకు మీ అందరికి విన్నవించుకునేదేమనగా, మా పార్టీ అధికారంలోకి వస్తే కిలో బియ్యం 2 రూపాయలకే ఇప్పిస్తారని మనం చేస్తున్నారు. జై తెలుగునాడు, జై జై తెలుగునాడు. ఇలాంటి డైలాగులు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చాడు, సక్సెస్ అయ్యాడు. సరే, రాజకీయ పరిణామాలు వేరే విషయం. ఆయన మాత్రం చరిత్రకారుడు, మహనీయుడు. అయితే మీకు ఎన్టీఆర్ గారు నటుడుగా ఇష్టమా లేకపోతే రాజకీయ నాయకుడిగా ఇష్టమా? మీకు నటుడుగా ఎక్కువ ఇష్టము. రాజకీయ నాయకుడిగా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఆయన అవినీతికి పాల్పడలేదు. సంక్షేమ పథకాలు చేశారు, అది మాత్రం గ్యారంటీ చెప్పగలం. నటుడుగానే ఇష్టం. రాజకీయ నాయకుడు అనేది కాలక్రమంలో ఒక ముఖ్యమంత్రిగా గుర్తుంటారు, కానీ మన నటుడు చరిత్ర ఏంటి? అది కదా మెయిన్. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకునే ముఖ్యమంత్రి అయ్యారు. అది. థ్యాంక్ యూ సో